త్రియేక దేవుడు ముగ్గురు కాదు ఒక్కరే లేదు మూడు స్వభావాలు. ఇలా ఈరోజు కాలంలో త్రియేక దేవుని రహస్యం గురించి ఎవరికి నచ్చినట్టే వారు మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ల అభిప్రాయాలు వాళ్లకు ఎలా అర్థం చేసుకుంటే అలా చెప్తున్నారు. ఈరోజు వాటన్నింటికి సమాధానం చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒకరోజు పునీత అగస్టిన్ గారు సముద్ర తీరంలో నడుస్తున్నారు. ఆయన హృదయంలో ఒక ప్రశ్న, త్రియేక దేవుని రహస్యం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడాయనకు ఒక చిన్న బాలుడు కనిపించాడు. సముద్రపు నీటిని తన చిన్న చేతులతో తీసుకుని అక్కడే సముద్రపు ఒడ్డున ఇసుకలో తవ్వుకున్న చిన్న గుంటలో పోస్తున్నాడు. అప్పుడు అగస్టిన్ గారు ఆ చిన్న పిల్లవాడితో, నువ్వేం చేస్తున్నావో అనంటాడు. ఈ సముద్రంలోని మొత్తం నీటిని ఈ గుంటలోకి పోస్తున్నానని చెప్తాడు. అది ఎలా సాధ్యం? ఇంత విస్తారమైన సముద్రం ఈ చిన్న గుంటలో ఎలా పడుతుంది అని అగస్టిన్ అంటారు. అప్పుడు ఆ చిన్న పిల్లోడు, ఇలా నేనే సముద్రమంతా ఈ గుంటలో పోయడం అంత కష్టమైతే నువ్వు అంతులేని త్రియేక దేవుని రహస్యాన్ని నీ పరిమితమైన బుద్ధితో పూర్తిగా తెలుసుకోవాలి అనుకోవడం ఎలా సాధ్యం? ఆ క్షణంలో అగస్టిన్ గ్రహించాడు. ఈ సంఘటన ద్వారా మనకు గుర్తు చేస్తుందేమిటంటే, త్రియేక దేవుని రహస్యం అనేది చదివి తెలుసుకునే విషయం కాదు, అంతర్గతంగా అనుభవించే సత్యం. అది వివరణకు లోబడి ఉండదు. ఆ సత్యం మనం చేరుకోవడం కాదు, ఆయనకు ఆత్మను అప్పగించినప్పుడు ఆయనే మనలో తనకు తాను తెలియజేస్తాడు.